ఈ సెషన్లో మనం పోటీ పరీక్షల్లో కేసులకు సంబంధించి ముఖ్యంగా పాలిటీ విభాగంలో ప్రశ్నలు అడిగేటప్పుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు మనకు బాగా తెలిసినటువంటి అంశం కూడా ఒక్కొక్కసారి రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అలా ఎందుకు అవుతుంది అని అంటే, ఆ విషయం మీద మనం ఒక అంశాన్ని చదివి ఉంటాము, మనం చదివిన దానికన్నా భిన్నమైనటువంటి అంశమో లేదా మనం కవర్ చేయని అంశమో ఒకవేళ కనుక ఎగ్జామ్లో ఇస్తే అప్పుడు మన మార్క్ పోతుంది. ఒక ఉదాహరణ ద్వారా అది ఎలాగో చూద్దాం. అంటే కేసుల గురించి తెలుసుకునేటప్పుడు ఏంటంటే, అభ్యర్థి ఒక కేసులో ఒకటే విషయం ఉండాలని లేదు, ఒక కేసులో అనేక అంశాలు ఉండొచ్చు. కాబట్టి ఒక కేసును తెలుసుకుంటున్నప్పుడు ఆ కేసుకు సంబంధించి మనం చదివిన పాయింటే కాకుండా ఇంకా ఏమన్నా దానికి సంబంధించిన విషయాలు ఉన్నాయా అనేది తెలుసుకుని ఆ అంశాలన్నింటినీ ఒకే చోట గనక రాసుకుని బాగా గుర్తుపెట్టుకోగలిగితే ప్రశ్న వచ్చినప్పుడు మనం మిస్ అవ్వకుండా, అంటే రాంగ్ అవ్వకుండా ఆన్సర్ రాయగలం. ఉదాహరణకి ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఇక్కడ ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 గురించి ప్రశ్నలు అడిగినప్పుడు, అంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ కర్ణాటక స్టేట్ కేసు మీకు తెలుసు. ఈ ఎస్ఆర్ బొమ్మాయి అనేటువంటి వ్యక్తి గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బసవరాజ బొమ్మాయి వాళ్ళ ఫాదరు ఎస్ఆర్ బొమ్మాయి. ఈ కేసుకు సంబంధించిన విషయాలు ఏంటి, ఎస్ఆర్ బొమ్మాయి కేసుకు సంబంధించి ఏం అడగొచ్చు అని అంటే, ఇక్కడ గమనించండి. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఉన్న పాయింట్లు ఏంటి, ఒక అంశం ఏంటి అని అంటే, లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. అంటే సెక్యులరిజం ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. అందరికీ బాగా తెలిసినటువంటి అంశం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పిన కేసు. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమే. ప్రియాంబుల్ is an integral part of the constitution అని చెప్పిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. అలాగే సమాఖ్య విధానం, అంటే ఇండియాలో ప్యూర్ ఫెడరల్ లేకపోయినా ఫెడరల్ స్ట్రక్చర్ అనే సమాఖ్య విధానము రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పిన కేసు. సమాఖ్య విధానం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం, అంటే ఫెడరల్ ఫీచర్స్ కూడా అంతర్భాగమే అని చెప్పిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. అలాగే 356, అంటే 356 అనడం కన్నా కూడా ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే, రాష్ట్రపతి పాలన విధించదగ్గ విధించకూడని సందర్భాలను గూర్చి చెప్పిన కేసు. అంటే ఏ సందర్భంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు, ఏ సందర్భంలో విధించకూడదో చెప్పిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. అలాగే సీఎం తన బలాన్ని, ముఖ్యమంత్రి తన బలాన్ని రాజ్భవన్లో కాకుండా రాష్ట్ర విధాన సభలోనే నిరూపించుకోవాలి అని చెప్పిన కేసు. అంటే ముఖ్యమంత్రి బలాన్ని నిరూపించుకోవాలంటే విధానసభలోనే నిరూపించుకోవాలి, రాజ్భవన్లో కాదు అని చెప్పిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో రిమార్కబుల్ చేంజెస్ తీసుకొచ్చిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. అలాగే ఏదైనా ఒక రాష్ట్రంలో లౌకిక తత్వానికి విరుద్ధంగా పాలన కొనసాగుతూ ఉంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా పాలన కొనసాగిస్తున్నట్లయితే ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్
ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. ఇలా ఒకే కేసులో అనేక అంశాలు ఉన్నప్పుడు అన్ని ఒక దగ్గర రాసుకున్నట్లయితే ఇన్ని పాయింట్లు ఉన్నాయి 1 2 3 4 5 6 7 ఇట్లా రాసుకున్నట్లయితే ఒకవేళ గినక ఎగ్జామినేషన్ లో ప్రశ్న వస్తే మనం ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పిన కేసు అనే అంశాన్ని చదివినప్పుడు ఇదొక్కటి మనకు గుర్తుండి మిగతాది గుర్తు లేకపోతే ఇక్కడ మనం చదివినట్టుగానే ఎగ్జామ్ లో ప్రశ్న అడగాలని లేదు కాబట్టి ఈ ఒక్క అంశమే కాకుండా ఈ అంశాలు కూడా దీంట్లోనే భాగం అని గమనించండి. ఒక కేసులో అనేక అంశాలు ఉండవచ్చు, అలాగే ఒక రాజ్యాంగ సవరణలో అనేక అంశాలు ఉండవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఉన్నవి అంటే ఒకటి కన్నా ఎక్కువ అంశాలు ఉన్నటువంటి విషయాల్ని తీసుకొని పోటీ పరీక్షల అవసరాల దృష్టి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న వీడియోల ద్వారా నేను పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులకి ఈ సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. సో గమనించండి, అవకాశం ఉన్నంత వరకు అవసరం ఉన్న వాళ్ళు దీన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ.